హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబీట్స్. నేను మీ రూపేష్. ఈరోజు మనం ఏపీ తెలంగాణలోని ఆల్ మెడికల్ కాలేజెస్ బీసీసీ క్యాష్ కట్ ఆఫ్ చెప్పుకుందాం. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బా. ఇక్కడ అన్ని క్యాష్ల కట్ ఆఫ్ లేవండి, ఓన్లీ బీసీసీ క్యాష్ కట్ ఆఫ్సే ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కట్ ఆఫ్లో మీకేమన్నా డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ని చెక్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఏమైనా డౌట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇది లాస్ట్ ఇయర్ నీట్ 2023 కట్ ఆఫ్. 2023 కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మనం నీట్ 2024 కౌన్సిలింగ్కి రెడీగా ఉండాలి. ఇక్కడ ఉన్న కట్ ఆఫ్ మార్క్స్కి మినిమం 20 మార్క్స్ కనుక మీకు ఎక్కువ ఉన్నట్లయితే ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మినిమం 20 మార్క్స్ ఉండాలండి. ఫేజ్ 2 కట్ ఆఫ్ మార్క్స్కి 20 మార్క్స్ ఎక్కువ ఉంటే మీకు ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే లాస్ట్ ఫేజ్లో సీట్స్ ఫిల్ అయితే, అంటే ఫేజ్ 4లో ఫిల్ అయితే ఫేజ్ 4 కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకోకుండా అంతకు ముందు ఫేజ్ కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకుంటే సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఫేజ్లో 1 or 2 సీట్స్ మాత్రమే చాలా లక్కీగా తగులుతాయి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా, ఇక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీసీ క్యాస్ట్లో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. రిజర్వేషన్ కూడా జస్ట్ 1% మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది బీసీసీ క్యాస్ట్లకి. సో అందువల్ల చాలా తక్కువ సీట్స్ ఉంటాయండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని బీసీసీ లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్. ఇక్కడ P1 అంటే ఫేజ్ 1 అని. ఇక్కడ మీకు అన్ని తెలిసినవే, చాలా వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ కొత్త వ్యూవర్స్ కోసం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో 591 మార్క్స్కి 941 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడపలో 495 మార్క్స్కి 4610 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. ఇక కర్నూలు మెడికల్ కాలేజ్లో 540 మార్క్స్కి 2612 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. ఇక మనం అన్రిజర్వ్ కేటగిరీలో కట్ ఆఫ్ చూసేద్దాం. ఈ కేటగిరీలో ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే సీట్ తీసుకోగలరు. అదర్ స్టేట్స్ వాళ్ళు ఆల్ ఇండియా కోటాలోనే సీట్స్ తీసుకోవాలి, చెక్ చేసుకోండి. ఇక తెలంగాణ స్టేట్ కట్ ఆఫ్ చూసేద్దాం. ఏపీలో ఎలా అయితే చెప్పానో సేమ్ ఆ రూల్సే తెలంగాణ కాలేజెస్కి కూడా వస్తాయి. ఇది తెలంగాణలోని బీసీసీ లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్. ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్లో 561 మార్క్స్కి 1551 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. అలాగే జిఎంసి సూర్యాపేటలో 454 మార్క్స్కి 7753 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. ఈ 454 మార్క్స్కి ఒక 20 మార్క్స్ కనుక ఎక్కువ మీకు ఉన్నట్లయితే ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మినిమం 20 మార్క్స్ ఎక్కువ ఉండాలని కట్ ఆఫ్కి. మీరు ఇలా ప్రతి కట్ ఆఫ్కి ఒక 20 మార్క్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని టార్గెట్గా పెట్టుకోండి. ఇక నేను స్క్రోల్ చేసుకుంటూ వస్తాను, మీరు చెక్ చేసుకుంటూ వచ్చేయండి. ఇక అయిపోయింది సార్, మీకు నేను చెప్పిందంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి, ఎక్కువ లైక్స్ వస్తేనే ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.